లైవ్కి తిరిగి స్వాగతం. ఓటుకు నోటు కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సెక్షన్ 8 టీడీపీ తెరపైకి తెచ్చిందన్న వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 83% మంది అవునని 17% మంది కాదన్నారు. వీర్రాజు గారు ఇప్పుడు చెప్పండి, మీరు మౌనయోగంలో ఉన్నారని తెలకపల్లి రవి గారు చాలా ఘాటు వ్యాఖ్య చేశారు. సున్నితంగానే అన్నారట. ఏంటి మౌనయోగం నుంచి బయటకు వస్తారా రారా? చాలా మా స్పిరిట్ ఎప్పుడు కూడా తగ్గదు. మా స్పిరిట్లో చాలా క్లారిటీ ఉందనేటువంటి విషయం కోసం నేను ఫస్ట్నే ఒక విషయాన్ని స్పష్టం చేశాను. ఓటు నోటు విషయంలో 98లో మా పార్టీ వాజ్పేయి గారు ఒక్కరిని కూడా కొనలేదు. ఇప్పుడు ఎవరన్నా కొన్నట్లయితే ఇదే పాలసీ, మా పాలసీ అనేది చెప్పాను కదా. ఇప్పుడు విషయంలో కొన్ని నన్ను పూర్తిగా మాట్లాడినాడు సార్. చెప్పండి, మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ కాలే. నన్ను మాట్లాడినేవ్వండి సార్, దయచేసి నన్ను మాట్లాడినేవ్వండి ప్లీజ్. అయితే ఎక్కడ మేము ఈ ఇష్యూలో మాట్లాడలేదంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము ఖండించలేదు కదా. అంటే ప్రతిదానికి అట్లానే మేము చెప్పాం. మా అధ్యక్షుడు ₹1,00,000 తీసుకున్నాడు, ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎవరన్నా సరే ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తున్నారు మీరు, రాజస్థాన్ కానీ అలానే బాంబేలో కానీ అలానే సుష్మా స్వరాజ్ విషయంలో కానీ మేము ఎవరిని ఓన్ చేసుకోండి, ఓన్ చేసుకునే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ అనేది రాజ్నాథ్ సింగ్ గారు ఓన్ చేసుకున్నారు, అరుణ్ జైట్లీ గారు ఓన్ చేశారు, అరుణ్ జైట్లీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సంఘ్ ఓన్ చేసుకుంది, ఆర్ఎస్ఎస్ ఓన్ చేసుకుంది, వీళ్ళకి కండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రసక్తి లేదు, ఓన్ చేసుకునే ప్రసక్తి లేదు. అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా మేము ఎక్కడా కూడా ఇప్పుడు ఈవేళ రేవంత్ రెడ్డి గారి విషయంలో చేసింది చాలా మంచిగా చేశారు రేవంత్ రెడ్డి గారు అని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము మాట్లాడలేదు కదా. చెప్పగలిగారా? మేము మాట్లాడినటువంటి విషయాల్లో కూడా అర్థం ఉంటుంది. మా లా మినిస్టర్ చాలా స్పష్టంగా మాట్లాడాడు. లా ఇట్స్ ఓన్ యాక్షన్, దాని కోర్సులో అది యాక్షన్ తీసుకుంటది. సరే, ఇది మామూలుగా అనాదిగా వస్తున్నటువంటి నానుడే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ దాన్ని చెప్తూ ఉంటారు, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం అని. భారతీయ జనతా పార్టీగా యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మీ స్పందన ఏమిటి? మీరు ఏ విధంగా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా మమ్మల్ని చేయమంటారా? మీరు ఏం చేస్తున్నారు? కాదండి, ఓకే సార్, మీరు సంవాట్ డిఫరెంట్ అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయం మీద ఇప్పటి వరకు స్పందించారా? భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనాయకత్వం అంతా కూడా రాజ్నాథ్ సింగ్ గారు కానీ, కేబినెట్ లో 1-2గా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు కానీ, వీళ్ళందరూ కూడా వసుంధరాజా సింధియా నాయకుడి మీద కొన్ని విషయాలు జరుగుతున్నాయి, మేము ఎక్కడ వాటిని పట్టించుకోవడం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాల్లో కూడా మేము పట్టించుకునేటువంటి ప్రసక్తి లేదు. ఈ విషయంలో కూడా అంతే. మేమెక్కడా కూడా ఈ విషయంలో ఈ యొక్క ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి సహాయం మేము చేశాం. మా మిత్రపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో వాళ్ళకి సహాయం చేశామని తెలకపల్లి రవి గారిని మాట్లాడమండి, టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడమండి. జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉంటే మీరు సహాయం చేసినట్టే. జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మీరు అలా చూస్తూ ఉన్నారు. అమెరికా నుంచి లక్ష్మి చెప్పండి, ఒక్క నిమిషం మాట్లాడతారు. అమెరికా నుంచి లక్ష్మి గారు ఒక లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. కేఎస్ఆర్ గారు, నావి 2 పాయింట్లు అండి. ఒకటి, ఇప్పుడు సెక్షన్ 8 గురించి, అది ఆల్రెడీ సెక్షన్ 8 ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ అండి. అది మన డివిజన్ డాక్యుమెంట్ లో ఆల్రెడీ ఉంది. అది ఒకళ్ళు కావాలని ఒకళ్ళు అక్కర్లేదని అసలు నో క్వశ్చన్ ఆఫ్ డిస్ప్యూట్ ఎట్ ఆల్. కానీ అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సింది గవర్నర్ గారండి. ప్రస్తుతం
ఆయనకి అటువంటి పరిస్థితులు ఏమీ లేనట్టున్నాయి దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి, అందుకని చూసుకున్నారు. ఎందుకంటే అక్కడ పెద్ద గొడవలు అంతా ఇంప్లిమెంట్ చేసేంత గొడవలు అక్కడ ఏం జరగట్లేదని ఆయనకు అనిపించిందేమోనండి, అందుకని అది ఇంప్లిమెంట్ చేయట్లేదు అంతే తప్ప అసలు ఉంది ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్, ఒకటి కావాలని అక్కర్లేదని లేదండి దాని గురించి. రెండోది మీరు ఇప్పుడు నోట్ ఫర్ ఓట్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకోలేదన్నారు కదండి. కానీ అది నేను అనుకోవటం ఆయన ఏమన్నారంటే ఫస్ట్ అది రేవంత్ రెడ్డి తీసుకోలేదని అనలేదు ఆయన, అది ఏదో అతికిచ్చారు అందరూ ఏదో గూడు పుటాన్ని చేసి ఇరికిచ్చారని అన్నారే తప్ప ఆయన ఇవ్వలేదు తీసుకోలేదు అని డబ్బు ఇవ్వలేదని మట్టుగా ఆయన అనలేదు, అందులో ఇన్వాల్వ్ కాలేదని అనలేదు. అట్లాగే ఆయన మాటలు ట్యాప్ చేశారన్నారే తప్ప ఆయన మాట్లాడలేదని అనలేదండి. ఆయన అంటే నా సంభాషణ ట్యాప్ చేశారంటే అర్థం మాట్లాడినట్టేనే ఏమో అనిపిస్తోందండి. ఇప్పుడు వీర్రాజు గారికి ఇందాక నేను చెప్పింది ఏంటంటే వాజ్పేయి గారు ఓటు కొనని విషయం ఆయన చెప్తున్నారు, కానీ గుజరాల్ దిగిపోయిన తర్వాత నేను తలుపు తెరుచుకొని కూర్చున్నాను, ఎవరు రాలేదు కాబట్టి నేను చేతులు ఎత్తేస్తున్నాను వాజ్పేయి గారు ప్రకటన చేశారు. వాటిని చూసుకోమనండి. ఏది గుజరాల్ అది కాదు. సరే సరే మొదటి విషయం మీరు పూర్తి చేయండి సార్, మీరు పూర్తి చేయండి సార్. రెండోది వీర్రాజు గారు ఉన్నంతలో సంఘ పరివార భావజాలాన్ని కొంత ప్రతిబింబిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి మరకల్లో మీ సిపిఎం స్వీకరించారో రవి గారు టీఆర్ఎస్ తిడితే టీడీపీ మంచిదైపోదు, టీడీపీ తిడితే టీఆర్ఎస్ మంచిదైపోదు. కాంగ్రెస్ తిట్టినంత మాత్రాన బీజేపీ కాంగ్రెస్ నిజమే 2 సార్లు ఓడిపోయింది కదా, కాంగ్రెస్ కు ప్రజలు పాఠం చెప్పారు కదా. మీరేం చేస్తున్నారు? వస్తే ప్రభుత్వం కంటే ముందు ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఏమిటంటే ఇందులో సంబంధం, ఆర్ఎస్ఎస్ ముందు సంబంధం. ప్రతి కేసులో ఈ మధ్య ఆర్ఎస్ఎస్ పూనుకొని మోడీ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తుంది. పార్టీతో మీ సిపిఎం వెళ్ళింది, అదే కాంగ్రెస్ తక్కువ స్థాయికి వెళ్తున్నారు. వీర్రాజు గారు మీరు మరీ తక్కువ స్థాయికి వెళ్తున్నారు. సిపిఎం రాజకీయాలు కావాలంటే మనం విడిగా చర్చిద్దాం. సిపిఎం బలపరచడం బహిరంగంగానే బలపరిచింది, ఉపసంహరించడం కూడా బహిరంగంగానే ఉపసంహరించింది. అందుకని ఊరికే రెచ్చిపోవద్దండి మీరు. అది మంచి వచ్చింది. ఇప్పుడు వారు చెప్పిందంటే ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మీరు కానీ కనీసం భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారి విషయంలో సమర్థించట్లేదు, వ్యతిరేకించట్లేదు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ వాళ్ళంతా కూడా వాళ్ళు అక్కడ సమర్థించారు. ఈ తేడా అయితే ఉంది కదా ఇక్కడ. కనీసం సమర్థించడం వ్యతిరేకించడం చేయలేదు కదా చంద్రబాబు గారి విషయంలో. బీజేపీ కూడా భవనయోగం అంటే అదే కదా, ఇరుక్కుపోయారు. వాళ్ళ పక్క రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి వసుంధర రాజీనామా చేయాలి, స్వరాజ్ గారిని కేబినెట్ నుంచి తొలగించాలి, తప్పనిసరిగా ఇవన్నీ జరగాలి. భారతీయ జనతా పార్టీ సంవత్సర కాలంలో ఉత్సవాలు చేసుకుని కరప్షన్ లో భారతీయ జనతా పార్టీ మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ వహించాలి. సమస్య కాదండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తన పాత్ర తను నిర్వహిస్తే ఈ 2 రాష్ట్రాలు ఇంత గందరగోళం కదండి. నరేంద్ర మోడీ గారు గవర్నర్ కు మీరు పంపించారా లేదా? సెక్షన్ 8 గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? చంద్రబాబు మీ దగ్గరకు వచ్చి చెప్పారన్నాడు, ఆయనకి ఏం చెప్తున్నారు? ఇంకో రోజు వినోద్ గారు. అందువల్ల బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఒక అయోమయంలో 2 రాష్ట్రాలను కొనసాగిస్తుంది. సెక్షన్ 8 ను తెలుగుదేశం పార్టీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెరపైకి తెచ్చారన్న వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 67% మంది అవునని 33% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన సోమ వీర్రాజు గారికి, అలాగే ఇక్కడ రాములు నాయక్ గారికి, గిడుగు రుద్రరాజు గారికి, తెలకపల్లి రవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.